ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీకు మీ కుటుంబాలకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులన్నీ దేవుని కృపలో బాగుండాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ భయంకరమైన కష్టాల లోకంలో, కన్నీటి లోకంలో, ఆదరణ దొరకని లోకంలో మనలను ఆదరించేది కేవలము దేవుని మాట మాత్రమే. పరిశుద్ధాత్మ బోధకుడు ఆయన వాక్కు ద్వారా మీ అందరి గృహాల్లోనికి ఉదయాన్నే అడుగు పెడుతూ ఉన్నారు. దేవుని వాక్కు మిమ్మల్ని తాకుతూ ఉండగా, ఆయన వాక్కు మీతో మాట్లాడుతూ ఉండగానే మీరు నమ్మితే మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే దేవుని వాక్కు శక్తి కలిగింది, జీవము కలిగింది. ఆయన మాట మీరు ఉన్నతున్నట్లుగా విశ్వసించండి. నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు మీ జీవితంలో తప్పక నెరవేరుస్తారు. కాబట్టి దేవుని మాట తీసుకొని ప్రార్థనతో ఇది మనం ప్రారంభించండి. దేవుని సహాయాన్ని పొందుకోండి. అదేవిధంగా మీలో సమస్యలో, శోధనలో ఉన్న వారందరూ కూడా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపము నాకు తెలియజేస్తున్నారు. ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు కూడా బలంగా ప్రార్థించండి. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. మీ ప్రతి శోధన నుండి ఆయన విడిపించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమెన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు, మీ శ్రమలకు త్వరలోనే ముగింపు ఉంది. మీ శ్రమ శాశ్వతమని మీరు అనుకుంటున్నారేమో, మీ రోగము శాశ్వతం అనుకుంటున్నారేమో, మీరు పడుతున్న వేదన, కన్నీరు శాశ్వతం అనుకుంటున్నారేమో, కానీ కాదు. దానికి త్వరలోనే ముగింపు ఉంది. నేను మీకు తప్పక విడుదలనిస్తాను. నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాను, స్థిరపరుస్తాను, బలపరుస్తానని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారేమో, తండ్రి ఈ శ్రమ నా జీవితంలోనికి ఎందుకు అనుమతించారు? ఈ రోగం ఎందుకు అనుమతించారయ్యా? ఈ ఆర్థిక సమస్యలు ఎందుకు అనుమతించారయ్యా? నేను ఇక భరించలేకపోతున్నాను, నేను శ్రమ తట్టుకోలేకపోతున్నాను, నాకు సాధ్యం కావడం లేదయ్యా, నాకు చేత కావడం లేదయ్యా, నేను ఇక భరించలేని తండ్రి అని నువ్వు చేతులు ఎత్తేస్తున్నావేమో. అయితే దేవుడు నేను ఎంతగానో ప్రేమించి శ్రమను నీ జీవితంలోనికి అనుమతించాడు దేవుడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు కనుక నన్ను ప్రేమిస్తే ఈ శ్రమ నా జీవితంలోనికి ఎందుకు అనుమతించారు? ఈ రోగం నాకెందుకు అనుమతించారు? నా శరీరంలోనికి నేను భరించలేని ఈ కష్టం నా జీవితంలోనికి ఎందుకు అనుమతించారు అని. అయితే దేవుడు ఒక కన్న తండ్రిలా నిన్ను ప్రేమించి మాత్రమే నీ జీవితంలోనికి ఆ శ్రమను అనుమతించాడు, ఆ పరీక్షను అనుమతించాడు. మన బిడ్డలు మనం ప్రేమించి పరీక్షకు అనుమతిస్తాం. వారు ఎంతో కష్టపడుతున్నారు కదా, రాత్రింపగలు చదువుతున్నారు కదా, వారికి శ్రమ అవుతుంది కదా అని ఎగ్జామ్ రాయకుండా ఉండండి అని చెప్పం మనం. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తే వారు జ్ఞానం సంపాదించుకుంటారు, వారు ఉన్నత స్థితికి వెళ్తారని మనకు తెలుసు. కాబట్టి ఆ పరీక్ష రాయడానికి మనం అనుమతిస్తాం. అదేవిధంగా ఒక కన్న తండ్రిలా మనల్ని ప్రేమించి ఆయన మనకు కూడా శిక్షణ ఇస్తున్నాడు. ఈ లోకంలో, ఈ భూమి మీద మనకు శిక్ష వేయడం లేదు, కానీ ఒక ట్రైనింగ్ మనకి ఇస్తున్నాడు ఆయన. యోబు గ్రంథంలో మనం పరిశీలిస్తే, యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివితే, దేవుడు ఒక్క మారి పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలంచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికపోకుండా వారిని కాపాడునట్లు, కత్తివల నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. వ్యాధి చేత మంచమెక్కుట వలనను,
ఒకని ఎముకలలో ఎడతెగిన నొప్పులు కలుగుట వలనను వారు శిక్షణము నొందుదురు. చూడండి, దేవుడు మనల్ని శిక్షించాలని కాదు, మనల్ని బాధించాలని కాదు, కానీ మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్లాలని మన జీవితంలో శిక్షణనిస్తున్నాడు. ఈ పరీక్షల ద్వారా, ఈ శ్రమల ద్వారా మన అపవిత్రమైన జీవితాలను పరిశుద్ధంగా మార్చడానికి, మంచి మార్గంలో మనల్ని పెట్టడానికి దేవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనేక శ్రమల ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి లోబడకపోవడం వల్ల మరలా మరలా మన కష్టాలు వస్తూనే ఉన్నాయి. మరలా మరలా మన జీవితంలో శ్రమలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మనము గనక దేవునికి లోబడినట్లయితే ఇక పరీక్ష కాలం ముగిసిపోతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిపోతుంది. ఆ టెస్ట్ను టెస్టిమోనీగా మార్చేస్తాడు దేవుడు. అంటే ఆ పరీక్షని గొప్ప సాక్ష్యంగా మార్చివేస్తాడు ఆయన. అందువల్ల దేవుడిచ్చే ట్రైనింగ్ పీరియడ్లో మనం విసుక్కోకూడదు. దేవునిని ప్రశ్నించకూడదు. ఎందుకయ్యా ఈ కష్టాలు నాకు, ఎందుకయ్యా ఈ బాధ నాకు, నేను ఇంకా భరించలేనయ్యా, నాకు ఇంకా ఈ కష్టాలు వద్దయ్యా అని ఎప్పుడు కూడా దేవుని మనం విసిగించకూడదు. మనము దేవునికి దూరంగా ఉండడం వల్ల ఎదురైన సమస్యలు ఉంటే మనము దేవుని సందులో పశ్చాత్తాపపడి కష్టం రాగానే ముందే ఆయనకి మన జీవితాన్ని సబ్మిట్ చేసుకుంటూ, అయ్యా నా జీవితాన్ని సరిచేయండి, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని కష్టం రాకుండానే మనం ఆయనకి సబ్మిట్ అయిపోతే ఇక కష్టాలు కన్నీళ్లు కూడా మనకుండవు. అయితే కొన్ని సందర్భాల్లో మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మన మనసాక్షి మనలను దోషారోపణ చేయని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు శ్రమలు ఎదురవచ్చు. యోబుకు ఆ విధంగా శ్రమలు ఎదురయ్యాయి. యోబును దేవుడు పరీక్షించాలనుకున్నాడు. ఆ పరీక్ష తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుని యోబును పరీక్షించాడు. అయితే యోబు దేవునిని ప్రశ్నించకుండా ఆ పరీక్షలో దేవునికి నమ్మకంగా జీవించి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దావీదుకు కూడా దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఒడిసెల్ని ఏ విధంగా విసరాలనేది ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాడంటే, రాబోయే దినాల్లో నిన్ను గొప్ప రాజుగా చేయబోతున్నాను, గొలియాతును నీవు హతమార్చవలసి ఉంది అని దేవుడు గొర్రెల దొడ్డిలో ఒడిసెల్ని విసరడం అనే ట్రైనింగ్ దావీదుకి ఇచ్చాడు. అదేవిధంగా ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ట్రైనింగ్ పీరియడ్ నీకుందా, దేవుడు నీకు ఏదైనా నేర్పిస్తూ ఉన్నాడా నీ జీవితంలో, అయితే నమ్మకంగా నేర్చుకో. దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి నీకు నేర్పిస్తున్నాడేమో. ఆయన పెట్టిన పరీక్షకు నీవు విసుక్కోవద్దు. ఎందుకయ్యా అని అడగొద్దు. నీకు ప్రమోషన్ ఇవ్వడానికి మాత్రమే ఆయన నీకు పరీక్షను పెట్టుండొచ్చు. నిన్ను డెవలప్ చేయడానికి, నిన్ను ఉన్నత స్థితిలో పెట్టడానికే ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతకాలము శ్రమను ఓర్చుకోండి. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీరు శోధనలు ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఇంకా శోధన రాకుండానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. మీ పాపాలన్నీ ఒప్పుకోండి. దేవుని సన్నిధిలో సబ్మిట్ చేసుకోండి మీ జీవితాన్ని. ఇక శ్రమలు శోధనలు నిన్ను అంటకుండానే నువ్వు ప్రమోషన్ పొందుకుంటావు. నీవు ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతావు. లేఖనం సెలవిస్తూ ఉంది, శోధన సహించువాడు ధన్యుడు అని. శోధన కాలమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవవుతావని. కాబట్టి ఒకవేళ మీరు ఏ శోధనలో ఉన్నా భయపడకండి. ఆర్థికపరమైన శోధనలో ఉన్నారా, అనారోగ్య సమస్యలనే శోధనలో ఉన్నారా, నీ కుటుంబాన్ని గూర్చి భయంకరమైన శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారా, నీ భర్తను గూర్చి నువ్వు శోధన ఎదుర్కొంటున్నావా, నీ భార్యను గూర్చి నువ్వు శోధన ఎదుర్కొంటున్నావా, నీ బిడ్డల విషయంలో నువ్వు శోధన ఎదుర్కొంటూ ఉన్నావా, నీకు తెలియకుండానే శోధనలు ఒకటి తర్వాత ఒకటి నీకు ఎదురవుతూ ఉన్నాయా, ఏ భయంకరమైన శోధనల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా కూడా శోధన పరీక్ష అన్నీ కూడా నిన్ను ఉన్నత స్థితిలో పెట్టడానికి అనేది ఒక్కటి గుర్తుంచుకోండి. నేను పదే చెప్తున్నాను, దేవునికి సబ్మిట్ అవ్వండి. ప్రతిదీ కూడా దేవుని చేతులకు అప్పగించుకోండి. తండ్రి మీరేం చేసినా నీ చిత్తమే నాయన, మీరేమిచ్చినా నీకు స్తోత్రాలే, మీరేమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలే, మీరు కార్యం చేసినా చేయకపోయినా నీవు గొప్ప దేవుడవయ్యా, నీవు సర్వశక్తిమంతుడవయ్యా. నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తే నేను శక్తిమంతుడవు కాదు, నువ్వు సృష్టికర్తవు, నువ్వు శక్తి కలిగిన దేవుడవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా జీవితంలో ఏది చేయాలో ఏది చేయకుండా నీకు తెలుసయ్యా, ఏ విధంగా నన్ను నడిపించాలో నీకు తెలుసు నాయన. ఈ కార్యములన్నీ ఎప్పుడు జరిగించాలో మీకు తెలుసయ్యా, నీ చిత్తమే సిద్ధించను గాకాని. ఈ విధమైన ప్రార్థన మీరు ప్రార్థిస్తే నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు నీ యొక్క నిజమైన ప్రార్థన, నీ అంతరంగంలో ఉండుచిన ప్రార్థన ఆయన వింటాడు. తప్పకుండా నిన్ను లేవనెత్తుతాడు, నీకు జవాబిస్తాడు. నీ ప్రతి శోధనకు ముగింపునిచ్చి ఆయన తానే మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని బలపరుస్తాడు. మీకు ఒక గొప్ప స్థిరత్వాన్ని దయచేస్తాడు, మిమ్మల్ని పూర్ణులనుగా చేస్తాడు. అంటే ఈ లోకంలో అన్ని విషయాలు కూడా పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన ఆరోగ్యము,
పరిపూర్ణమైన ఆనందము, సంతోషము ఇవ్వడమే కాకుండా ఆత్మీయంగా పరిపూర్ణులుగా చేసి ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవమనే గొప్ప భాగ్యాన్ని, అదృష్టాన్ని కూడా ఆయన మీకు దయచేయబోతున్నాడు. మీ జీవితంలో మీకు ఎదురవుతున్న శ్రమలను మీరు కాదనుకుంటే మీరు పరిపూర్ణులుగా కాలేకపోతారు. ఎందుకంటే అగ్ని చేత కాల్చబడిన తరువాతే బంగారము మేలిమి బంగారంగా మారుతుంది కదా. అదేవిధంగా మీరు శ్రమల కొలిమిలో కాల్చబడిన తర్వాతే శుద్ధమైన వారుగా, పరిపూర్ణులుగా మీరు చేయబడతారు. నిత్య రాజ్యానికి వారసులుగా మారతారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ శోధన గుండా మీరు ప్రయాణిస్తున్నారు, ఏ భయంకరమైన కష్టాల మార్గంలో మీరు వెళ్తున్నారు, భయపడకండి. త్వరలోనే మీరు పూర్ణులుగా కాబోతున్నారు. త్వరలోనే మీకు గొప్ప విజయము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. త్వరలోనే మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు ఆయన. ఈ శ్రమలు కొంతకాలమే కాబట్టి ఈ శ్రమల కాలంలో దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. దేవుని మార్గములో కష్టమైన నష్టమైన ముందుకు కొనసాగండి. ఆయన చిత్త ప్రకారంగా నడవండి. కొంతకాలంలోనే మీ జీవితంలో గొప్ప మార్పును మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారు ఒక్క నిమిషం నాతో మోకరించండి. కలిసి హృదయపూర్వకంగా అందరము ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు కూడా కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ దినమును మాకు అనుగ్రహించారు. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అందరి బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మాతో మాట్లాడారు. కొంచెము కాలమే శ్రమలు, వీటి తర్వాత నేను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాను, మిమ్మల్ని స్థిరపరుస్తానని. ఇంత అద్భుతకరమైన వాగ్దానాన్ని ఎంతమంది స్వీకరిస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారో. నేను శ్రమ పడుతున్నానంటే దేవుడు నన్ను స్థిరపరచడానికే. నేను వ్యాధిని అనుభవిస్తున్నానంటే దేవుడు నన్ను పూర్ణునిగా చేయడానికే. నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నానంటే దేవుడు నన్ను ఒక ఉన్నత స్థితిలో పెట్టడానికే, నన్ను సంపూర్ణ స్థితిలోనికి మార్చడానికే, శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సులోనికి నన్ను నడిపించడానికే, కేవలము ఈ లోకాన్ని మాత్రమే చూడకుండా పైనున్న వాటిని వెతికే గొప్ప అదృష్టాన్ని నాకు దయచేయడానికే అని ఎంతమంది నమ్ముతున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసునామములో. తండ్రి, ఏ శ్రమలో, ఏ శోధనలో నీ బిడ్డలు ఉన్నారో నీకు తెలుసయ్యా. ఎంతమంది వారి ప్రార్థన విన్నపములు కామెంట్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నారో అందరినీ మీరు చూస్తున్నారు. ప్రతి కామెంట్ను మీరు కూడా చూస్తున్నారు, మీరు కూడా చదువుతున్నారయ్యా. మీకు మరుగైనది ఏది లేదు తండ్రి. ఎవరు నిజంగా మొరపెడుతున్నారో, ఎవరు హృదయపూర్వకంగా నీకు అప్పగించుకుంటున్నారో, ఎవరైతే పూర్తిగా వారి జీవితానికి సబ్మిట్ చేసుకుంటున్నారో వారందరినీ ఇక్కడ మీరు అంగీకరించండి. వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారి అర్పణలు మీరు అంగీకరించండి. వారి యొక్క ప్రతి మొరను మీరు అంగీకరించి త్వరలోనే స్థిరులుగా చేస్తున్నారని, త్వరలోనే పరిపూర్ణులుగా మీరు చేస్తున్నారని నమ్ముతున్నాను. దేవా, పాపంలో, శాపంలో, వ్యసనాలతో ఉన్న వారిని విడిపించండి అయ్యా. గొప్ప రక్షణ కార్యములు జరిగించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని లేవనెత్తండి. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి. కోర్టు కేసులో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి అయ్యా. జైలు బంధకాల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. అప్పు బాధలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యాలతో మంచంపై ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. ఉద్యోగ సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి నాయన. వివాహ సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి నాయన. కుటుంబ కలతలతో, కుటుంబ సమస్యలతో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. గర్భఫలం లేక దిగులుతో ఉన్న బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ మీరు తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడే ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ చక్కటి స్వంత గృహాలు దయచేయండి. వ్యవసాయంలో తోడుగా ఉండండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి. చేతి పనులను దీవించండి అయ్యా. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇది మనం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, శ్రమల తర్వాత గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఒకవేళ మీరు శ్రమ కాలంలో ఉంటే సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికమవబోతుంది. మీరు పూర్ణులుగా చేయబడబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి వాక్యాన్ని పరిచయం చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.